దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరి వచ్చిన దైవజనులకు మరి విశేషముగా దైవదాసులు లాజరస్ గారి కుటుంబానికి మన మధ్యలో నుంచి అనేక ప్రాంతాలలో సువార్త పరిచర్య చేసి ఒక మంచి పేరు సంపాదించుకొని ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిన అయ్యగారు స్టీఫెన్ అయ్య గారి కుటుంబాని కోసం మనమందరము ఈ దినము దేవుని యొక్క ప్రేమలో కూడి ఉన్నాం. ఈ వెడ్డింగ్ యానివర్సరీ డే సందర్భముగా దైవదాసులకు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి మనమందరము ప్రార్థించబద్ధమైన బైబిల్లో ఒక చక్కని మాటను చదువుకుందాం. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదివి ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు ఏమాత్రపుది నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది దేవా, సొంత విషయమే, స్వల్ప విషయమే. నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇక్కడ భక్తుడైన దావీదు మహారాజుని గురించి ఇక్కడ రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, దేవా, మరొకసారి చదువుకుందాం ఆ మాటను. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి. ప్రైజ్ ది లార్డ్. రాజుగా ఉన్న దావీదు వారు ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ప్రియ దైవ జనాంగమ, ఒక సామాన్య మానవుడు రాలేకపోతున్నాడు దేవుని సన్నిధికి. రాజైన దేవుని యొక్క సన్నిధి అంటే రాజైన దావీదుకు ఎంత ఆసక్తి చూడండి. రాజుగా ఉండి కూడా దేవుని యొక్క సన్నిధిలో వచ్చి ఆయన ఒక సింహాసనం ఆశించలే, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండి ఒక మంచి సామాన్యుడిగా అక్కడ కనిపిస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. అక్కడ అంటున్న మాటను ఇలాగు మనవి చేసెను, యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఎంత మాత్రపుది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా ఇల్లు ఎంత మాత్రపుది అంటున్నాడు. ఇల్లు అంటే తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, వీరందరినీ చేరి కుటుంబముగా ఉంటారు. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. దేవుని సన్నిధికి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుని యొక్క సన్నిధి అంటే దావీదుకు భయం ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి అంటే దావీదు ఎలా డిసిప్లైన్ గా ఉంటాడో ఇక్కడ మనకు నేర్పుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధి నిత్యము ఆయన సన్నిధిలో ఎలాగో ఆయనను ఘనపరచాలో ఆయనకు తెలుసు. రాజు అయిన దావీదుకు తెలిసినది ఈ రోజు మనకు దైవజనులుగా మనకు తెలియకున్నది. దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడు వస్తాం? ప్రియ దైవజనాంగమా, దేవుని మందిరమునకు రావడం ఎలాగంటే, ఇప్పుడు మనం ఒక ట్రైన్ దగ్గరికి వెళ్తామండి. ట్రైన్ మన దగ్గరికి వస్తుందా, మనం ట్రైన్ దగ్గరికి వెళ్తామా? ప్రీవియస్లీ అంటే
11 గంటలకు ట్రైన్ అంటే 10 గంటలకు ఇక్కడ ఉంటాం. సినిమా థియేటర్కి ఎన్ని గంటలకు వెళ్తామండి? మార్నింగ్ షో 11 గంటలకంటే ఆడ 9 గంటలకే ఉంటాం. స్కూల్కి చిల్డ్రన్స్ ఎన్ని గంటలకు పంపిస్తామండి? 9 గంటలకు స్కూల్ అంటే తెల్లవారుజామున 6 గంటలకు లేచి పిల్లలకు స్నానం చేపించి ఆ పిల్లలను కరెక్ట్గా 9 గంటలకు రీచ్ చేపిస్తారు తల్లిదండ్రులు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, లోకములో ఉన్న వారికి మర్యాద ఉంది, క్రమం ఉంది, మనకు క్రమము లేదు. అందుకే దేవుని మందిరమునికి ఎందుకు వస్తారో తెలుసా? దేవుని ఆలయానికి ఎందుకు వస్తారో తెలుసా? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధానములో కొందరు స్వస్థతల కోసం వస్తారు. స్వస్థతలు, నీకు జ్వరం పోతే మళ్ళీ దేవుని సన్నిధి చూడడుతున్నారు. కొందరు ఏం వస్తారంటే భోజనాంటానికి వస్తారు. ఎవరండి వీరంతా? క్రైస్తవులే, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలే, దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలే. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే వాక్యాన్ని వినేవారే క్రైస్తవులు. వాక్యం కోసం తప్పించేవారే, వాక్యం కోసం తృష్ణ కొనేవారే క్రైస్తవులు. అలాంటి క్వాలిటీస్ దావీదు రాజులో కనిపిస్తున్నాయి. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆయన. దేవుని సన్నిధికి లేచి క్రమముగా ఆయన దేవుని ఆలయంలో గడిపేవాడు. అందుకే అంటాడు, దేవా, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈ సింహాసనం మీదకి తీసుకొచ్చావయ్యా. నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, నా కుటుంబము ఏ పాటిది, నా ఇల్లు ఏ పాటిది అంటున్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది, చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. గృహము, విత్తము. గృహము దేవుడిచ్చిన బహుమానం ఇది. విత్తము అంటే ధనం. ప్రతి అవసరాలతో ధనము కావాలి మనకు, దేవుడిచ్చాడు. భూమిలో నుంచి ప్రియులారా, ఖనిజాల ద్వారా, భూమి లోపల నుంచి ప్రియులారా, అనేక ఖనిజాల ద్వారా బొగ్గును వజ్రముగా మార్చిన దేవుడు, ఈ రోజు భూమిలో నుంచి బంగారు పుట్టించిన దేవుడు, ఈ రోజు సృష్టిని చేసి అయినా ఆ సృష్టిలో నీవు మంచిగా బ్రతకాలని ఆశించి ఈ రోజు నీకు ఒక గృహాన్ని ఇచ్చాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండుటకు మంచిది కాదు అన్నాడు. ఎందుకు? ఒంటరిగా ఉంటే అనేక ఆలోచనలు. ఈ రోజు ప్రియ దైవ జనాంగమా, నరుడు ఒంటరిగా ఉండడమే నేర్చుకున్నాడు. 3 సంవత్సరముల బాలుడు మొదలుకొని 75 సంవత్సరముల వృద్ధుడు వరకు ఏకాంతముగా సెల్ ఫోన్ తో గడుపుతున్నాడు. అతనికి జత అవసరం లేదు, అతనికి తోడు అవసరం లేదు. తన భాగస్వామిని కనీసం పలికించే ఒక మంచి భావన కూడా కోల్పోయారు. కారణం ఏమిటంటే, నిన్ను పలకరించి సెల్ ఫోన్ నీ దగ్గర ఉంది కాబట్టి భార్యతో మాట్లాడకుండా ఏకాంతంగా గడుపుతున్నాడు. అయ్యే దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుటకు మంచిది కాదు అన్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కడు సాతానుని జయించలేడు, ఒక్కడు సాతానుని జయము సాధించలేడు గనక ఆయన తోడుగా ఒక భాగస్వామిని ఇవ్వాలనుకున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథములు అంటాడు, 4వ అధ్యాయము 9వ వచనములో అంటాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది, చూడండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒకరు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తడానికి. ఆది మానవుడైన ఆదాముకు ఎందుకు తోడుగా ఇచ్చాడంటే, ఒకరు పడిపోతే ఒకరు, అంటే ఒంటరిగా ఉండి అక్కడ సాతానుని మీద విజయము సాధించలేడని చెప్పి, నీవు అనేక భ్రష్ట ఆలోచనలతో జీవిస్తావని చెప్పి, ఈరోజు ప్రియ దైవ జనాంగమా,
ఆయన జతగా సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడు. అవ్వమ్మని వచ్చాడు. అందుకే ఆ కుటుంబం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, పరలోకములో ఒక కుటుంబం ఉందట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తమ మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగాను ప్రేమ యందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతు ఎంతో గ్రహించుటకు క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, పరలోకములో ఒక కుటుంబం ఉంది. కెరూబులు, సిరాఫులు, దేవదూతలు, త్రిత్వములో ఏకత్వమైన దేవుడు. పరలోకమందు ఒక కుటుంబం ఉంది. భూలోకములు కూడా అలాంటి కుటుంబాన్ని చూడాలని ఆశపడ్డాడు యేసయ్య. అందుకే అంటాడు, పరలోకములో నీ చిత్తము నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. పరలోకములు 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ప్రకారము చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, పరలోకమందు గొప్ప స్వరము ఇలాగు చెప్పగా నేను వింటిని, ప్రభువును స్తుతించుడి అంటున్నాడు. ప్రభువును స్తుతించుడి. స్తుతి యాగమును అర్పించువాడు నన్ను మహిమపరచువాడు. అట్టివాడు దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకోను. నీవు మార్గమును సిద్ధపరచుకోవాలంటే, నీ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో కట్టబడాలంటే స్తుతి యాగము ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి. ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి. పరలోకములో అలాంటి కుటుంబం ఉంది. ఆ కుటుంబములా ఈ భూమి మీద కూడా అలాంటి కుటుంబాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. అలాంటి కుటుంబాన్ని స్టెఫనయ్య గారికి దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. అలాంటి కుటుంబాన్ని ప్రియులారా, అన్నగారు వెళ్ళిపోయినా గాని సహోదరుడు లాజర్ తన కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి తన్ను తాను తగ్గించుకొని భార్యాభర్తలు ఇరువురు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతూ ఈరోజు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, అందుకే అంటాడు, సుబుద్ధి గల యొక్క భార్య యెహోవా యొక్క దానము. వాక్కును దానముగా ఇచ్చాడు దేవుడు. వాక్కును కృపను దానముగా ఇచ్చాడు దేవుడు. అయితే భార్యను కూడా దేవుడు దానముగా ఇచ్చాడు. దానముగా ఇచ్చిన దాన్ని ఎవరైనా వెనక్కి తీసుకుంటారా? ఒక భిక్షగాడు మన ఇంటికి వచ్చాడండి, భిక్షాందేహి అంటాడు. పరిగెత్తుకుంటూ వారికి భిక్ష వేస్తాం. మరలా ఎప్పుడైనా 2 రోజుల క్రితం అతను కనిపించాడు అనుకో, రే నా భిక్షము నాకి అని తీసుకుంటామా? ఈ రోజు కుటుంబాలలో ఎలాగూ జరుగుతుందంటే, భార్యాభర్తల మధ్య అగాధమైన లోయ ఏర్పరచబడుతుంది. తల్లిదండ్రుల యొక్క ఇటువంటి తల్లిదండ్రులు అంటే భర్త యొక్క తల్లిదండ్రులు, భార్య యొక్క తల్లిదండ్రుల మధ్య అగాధము ఏర్పడుతుంది. కారణం ఏమిటి? ఐక్యత లేని కుటుంబాలు దానముగా ఇచ్చింది. కొంతమంది కుటుంబాలలో చెప్తారు, అమ్మా నీకేమైనా కష్టం వస్తే నువ్వు సర్దుకొని పోమ్మా అని చెప్పారు. ఈమె ఏం చేసిందంటే, ఏదైనా అత్తామామ అంటే ఏమన్నా అనుకుని సర్దుకొని అన్నది కదా మా అమ్మ అని చెప్పి సూట్ కేసు సర్దుకొని పోయిందట. దానం ఇచ్చిన దాన్ని మరలా అడగరెవరు? ఒక భిక్షగాడికి నీవు దానం ఇస్తావు, ఆ దానాన్ని మరలా నువ్వు స్వీకరిస్తావా? దేవుడు కృపను దానముగా ఇచ్చాడు. ఆ మాటలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం రాయబడింది. కృపాదానము అని పేరు పెట్టుకుంటాం. కృపను దానముగా ఇచ్చాడు దేవుడు. వాక్కును దానముగా ఇచ్చాడు దేవుడు. భార్యను కూడా దానముగా ఇచ్చాడు. ఈ దానముల కొరకే ఆయన బలిదానమైపోయాడు. ఎందుకో తెలుసా? మన కుటుంబ వ్యవస్థ బాగుండాలని. పరలోకములో ఎలాంటి కుటుంబం ఉందో భూమి మీద కూడా అలాంటి కుటుంబాన్ని చూడాలని ఆశపడ్డాడు. అందుకే ప్రియులారా, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు
క్రీస్తు. శిరస్సు అయ్యున్నవాడు. ఆదిమ కాలములో ఆదాము ఒక గట్టివాడు. అందుకే మీ భార్యలు ఎలాంటి వారట? బలహీనమైన ఘటమని మీరు జ్ఞానముతో వారితో కాపురము చేయండి అంటాడు. ఘటము, బలహీనమైన ఘటము అంటే కుండతో సమానం, కుండతో సమానం. అలాంటి వారితో జ్ఞానముతో మనము కాపురము చేయాలి. అయితే ఆదాము ఎలాంటి వాడు? గట్టివాడు. అయితే సాతానుడు ఎవరిని వాడుకుంటాడు? మనకిచ్చిన సహకారి అయిన సాతానుడు అవ్వను వాడుకున్నాడు. ఇక్కడ ఒక కుటుంబానికి శిరస్సు పురుషుడు. ఒక కుటుంబానికి పురుషుడు శిరస్సు. నీవు స్ట్రైట్ గా నిలబడతావు. నీ కాళ్ళు పైన ఉన్నాయా? తల పైన ఉన్నాయా? తల పైన ఉన్నాయి. తల పైన ఉన్నాయి. నీవు నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు. ఒకసారి స్కిడ్ అయ్యి కింద పడిపోతావు. దేన్ని తిడతావు నువ్వు? కాళ్ళను తిడతావా? కన్నును తిడతావా? ఇప్పుడు నువ్వు వెళ్తుంటావయ్యా. నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు స్కిడ్ అయ్యి కింద పడిపోతావు. ఏ కాలా, ఎందుకు నువ్వు పడిపోయావంటావా? తలలో ఉన్న ఈ జ్ఞానేంద్రియాలను మనం ఏం చేస్తామంటే, ఏంట్రా ఎవరైనా చూసినా కానీ, ఏంట్రా అలా పడిపోయి? కన్ను కనపడలేదా? కన్నులు ఎక్కడున్నాయి? తలలో ఉన్నాయి. చెవులు ఎక్కడున్నాయి? తలలో ఉన్నాయి. నాలుక ఎక్కడుంది? తలలో ఉంది. మెదడు ఎక్కడ ఉంది? తలలో ఉంది. అందుకే కుటుంబానికి దేవుడు తలగా ఉంచాడు. యజమానుడు అంటాడు. యజమానుని చేశాడు. ఒక కుటుంబము చిన్న భిన్నమైపోతూ ఉందంటే యజమానునికి తప్పు. అవ్వమ్మ అక్కడ పండు తిన్నది. అవ్వమ్మ పాపము చేసింది. ఎవరిని పిలిచాడు? ఆదామా, ఆదామా నీవెక్కడ? యజమానుడు, కుటుంబానికి యజమానుడు. యజమానుడు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, కుటుంబ వ్యవస్థ. సంఘ కాపరి బాగుంటే సంఘాలు బాగుపడిపోతాయి. ఈరోజు క్రీస్తునందు ప్రియ దైవజనమా, స్త్రీలు జడలకి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తారు. ఎందుకు? ఎంట్రుకలు చల్లా చెదురు కాకుండా ఒక బ్యాండ్ వేస్తారు. బ్యాండ్ ఎక్కిపోతే ఏమవుతాయి? బ్యాండ్ ఎక్కిపోతే, మా కోడళ్ళు ఒకసారి భోజనం పట్టిస్తున్నప్పుడు ఎలా ఎంట్రుకలు పడ్డాయి. అమ్మా అలా చేయగాకమ్మా, బ్యాండ్ వేసుకోమ్మా, ఎంట్రుకలు ప్లేట్లు పడతాయి. ఎందుకు? చల్లా చెదురు కాకుండా ఎంట్రుకలకు ఒక బ్యాండ్ వేస్తారు. అందుకే కుటుంబంలో ఇంగ్లీష్లో ఏమంటారంటే హస్బెండ్ అంటే హౌస్ బ్యాండ్. హౌస్కు ఒక బ్యాండ్ లాంటి వాడు. హౌస్కు ఒక బ్యాండ్ లాంటి వాడు తండ్రి. శిష్యులు యేసు ప్రభు అని అడిగారట, దేవా ప్రార్థించకు రాలదు, మాకు ప్రార్థన నేర్పండి అంటప్పుడు యేసు ప్రభుల వారు ప్రార్థన నేర్పుతాడు. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అంటాడు. ఈ పిల్లవాడికి ఆలోచన వచ్చేసింది, తండ్రి భూమి మీద నీవు కాకుండా పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడా? అవునాయనా. అయితే నువ్వు ఇంత తాగుబోతువు, నువ్వు జూదగారివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు అక్రమధారుడివి, నీలాగే ఉంటాడా పరలోకములో ఉన్న తండ్రి? అలా ఉండడు నాయన. అంటే తండ్రిని ఎందుకు పేరు పెట్టుకున్నావు నువ్వు? ఈ కుటుంబానికి తండ్రివి కదా. నీవు జూదగాడివైతే నీ దేవుడు కూడా అలాంటి వాడే. నీవు వ్యభిచారివైతే నీ దేవుడు కూడా అలాంటి వాడే. ఇంట్లో పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారండి. తండ్రి కుటుంబ వ్యవస్థ, తండ్రి బాగుంటే మనం ఆరాధిస్తున్న తండ్రికి కూడా ఘనత కలుగుతూ ఉంటుంది. ఈ రోజు మన కుటుంబ వ్యవస్థలో ఒక తండ్రి పాపము చేస్తే పిల్లలు ప్రశ్నిస్తున్నారు, నీవు భూమి మీద ఉన్న తండ్రివి నీవు కదనన్నా, నీవు పరిశుద్ధుడవైతే నీవు ఆరాధిస్తున్న తండ్రి కూడా పరిశుద్ధుడే. అంటే తండ్రి చేసిన పాపానికి పరలోకమందున్న తండ్రికి కూడా అవమానాలే. కుటుంబ యజమానుడిగా మనము బాగుంటే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు.
అందుకే హౌస్ బ్యాండ్ అంటే హస్బెండ్ అంటాం, షార్ట్ ఫామ్ హస్బెండ్ అంటే కుటుంబాన్ని కట్టేది ఎవరు అంటే యజమానుడు. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టుకును. ఒక ఇల్లు కట్టాలంటే 4 స్తంభాలు అవసరం. ఒక ఇల్లు కట్టబడాలంటే 4 స్తంభాలు అవసరం. 3 రాళ్ళు ఎవరు? జ్ఞానవంతురాలు ఎవరు అంటే కష్టం వచ్చినప్పుడు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించేది. ఇంటిలో ఏదైనా ప్రియులారా ఆర్థికంగా దెబ్బ తిరిగినప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు కలిగినప్పుడు నీ ఇరుగు పొరుగు వారికో ఈరికో చాటి చెప్పడం, అటువంటి వారిని జ్ఞానవంతురాలు అనదు బైబుల్. కన్నీరు కార్చి పరలోకమందున్న తండ్రి పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇరువురు ప్రార్థన చేస్తే ఆమెను జ్ఞానవంతురాలు అంటారు. 3 రాళ్ళు ఎవరు తెలుసా? సమయం ఉండదు, ఈమెకి సమయాన్ని సద్వినియోగము చేసుకోలేరు. 3 రాళ్ళు తన ఇల్లు పెరికేది 3 రాళ్ళు. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, ఏదైనా తన కుటుంబంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కలిగినా, ఏదైనా ఒక చిన్న విషయాలు కలిగినా, ఈరోజు కుటుంబం అంతా కూర్చొని చర్చించుకొని మనదే పోలీస్ స్టేషన్, ఈ దేవుని సన్నిధే న్యాయస్థానం, దేవుని యొక్క సన్నిధే హాస్పిటల్. అందుకే దేవుని యొక్క సన్నిధానము ధర్మశాస్త్రము రాస్తూ ఉంటాడు, ఈ దేవుని యొక్క సన్నిధి న్యాయస్థానము, దేవుని యొక్క సన్నిధి స్వస్థత చాల, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. కష్టం వస్తే దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి. 3 రాళ్ళు ఎవరంటే కష్టం వచ్చేసరికి ఇరుగు పొరుగు వారితో ముచ్చటించడం, వీరినే 3 రాళ్ళు అంటారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టుకును. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, మన పరలోకములో అలాంటి కుటుంబాన్ని చూడాలనుకుంటున్న యేసయ్య భూమి మీద కూడా అలాంటి కుటుంబమే. దేవుని చిత్తము పరలోకమందు నెరవేరాలని ఆశయం. పరలోకములో ఉన్న కుటుంబం ఎలా ఉందో అలాగే ఉండాలని ఆశపడ్డాడు. నోవాహు ఓడను కట్టుచున్నప్పుడు భార్య సహకరించింది, 3 కుమారులు సహకరించారు, 3 కోడళ్ళు సహకరించారు. ఈరోజు దేవుని యొక్క పరిచర్యలో దైవజనుడికి దైవజనురాలు ఎంతో సహకరించాలి. ఈరోజు దైవజనులుగా పిలుచుకుంటున్నాం, కానీ దైవజనురాలకు పేరు ఉంది, కానీ ప్రార్థనలో చాలా మంది చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, పాస్టర్ భార్య పాస్టరమ్మ అంటారు, మేస్త్రి భార్య మేస్త్రమ్మ అంటారు, లాయర్ భార్యను లాయరమ్మ అంటారు, టీచర్ భార్యను టీచరమ్మ అంటాం. కానీ భర్త వలన నీకు ఇలాంటి బిరుదులు వస్తున్నాయి. ఆయన దైవ సేవకుడు కాబట్టి దైవ సేవకుని పట్ల ఆ గర్వము. టీచర్ ట్రైనింగ్ చేయకపోయినా నిన్ను టీచరమ్మ అంటున్నారు, 10వ తరగతి పాస్ అయినా కానీ. ఎవరి నుంచి వచ్చింది ఘనత? ఎవరి నుంచి వచ్చింది ఘనత? ఎక్కడి నుంచి అండి? తలలో నుంచి. తల ఎవరు? యజమానుడు. ఈ తల లేకపోతే ఈ దేహములో అవయవాలన్నీ వ్యర్థమే. తలలో మెదడుంది. అందుకే స్త్రీలతో మనము జ్ఞానముగా కాపురము చేయాలి. తలలో ప్రియులారా, అందుకే తప్పటడుగు వేస్తున్నప్పుడల్లా తలలో ఉన్న నేత్రాలు నీకు చెబుతాయి. ఏంట్రా కళ్ళు కనపడలేదా? కాలు జారి పడిపోయావు. కాళ్ళను తిడతారా, కన్నును తిడతారా? అంటే తలనే కదా తిట్టేది. ఒక కుమారుడు తప్పు చేసిందంటే ఎవర్రా నిన్ను కన్నది? రా మీ నాన్నను పిలిపించు అంటే ఎవరికి? కుటుంబ యజమానుడికి. హస్బెండ్ కుటుంబ యజమానుడికి. అందుకే ఆదిమ కాలములో ఆదాము పాపము, అవ్వ పాపము చేస్తే ఆదాముకు వచ్చింది, ఆదామా నీవెక్కడ? తలను మెయిన్ కుటుంబములో తల పాత్ర ఎక్కువ ఉంది. సంఘములో కూడా స్త్రీకి శిరస్సు పురుషుడైతే పురుషునికి శిరస్సు క్రైస్తు కనుక శిరస్సు అన్నిటిలో ప్రాముఖ్యమైనది. శిరస్సు లేనిది ముందు మనకు వాల్యూ లేదు. సర్వ శరీరమునకు తలలో నుంచే ఆ యొక్క స్పర్శ వస్తుంది కనుక
తల చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో ఒక యజమానుడు చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయములో ఎదుగుదము. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రేమ కలిగి సత్యము చెప్పుకొనొచ్చు. ఈరోజు భార్య భర్తలు ప్రేమ ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ. అగాపే అంటారు దేవుని యొక్క ప్రేమ. లోకములో ఉన్న ప్రేమ కాదు ఇది. దేవుని యొక్క ప్రేమ మనకు అవలంబింపజేశాడు దేవుడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. 4 స్తంభాలలో ఇల్లు కట్టాలనుకుంటున్నాడు కదా దేవుడు. మొదటి స్తంభం ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ ఉంటే కాపురాలు చెడిపోవు. ఈ ప్రేమ భార్యాభర్తల మధ్య ఈ ప్రేమ ఉంటే ఎవరు కూడా నీ కాపురాన్ని చెడగొట్టారు. ఒక ఇంటికి వచ్చారంట ఒక తల్లి, ఏమ్మా కర్రగా ఉన్నాడు, ఆయన ఎట్లా చేసుకున్నావే అంటే, కూర్చోవా, కూర్చో, కాఫీ చేస్తాను కూర్చో అన్నదట. కాఫీ బాగా తీసుకుని వచ్చి, అవ్వమ్మా డికాషన్ ఏ కలర్లో ఉంటుంది? నల్లగా ఉంటుంది. పాలు ఎలాగ ఉంటాయి? తెల్లగా ఉంటాయి. చక్కెర ఎలాగ ఉంటుందంటే తీపుగా ఉంటుంది. ఇప్పుడు తాగి టీ ఎలా ఉందో చెప్పండి. బా కమ్మగా ఉంది టీ. మా కాపురం కూడా అంతే. మా కాపురం కూడా అలాగే ఉంది అని చెప్పాలి. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఒకరికొకరు మనం అర్థము చేసుకొనొచ్చు క్రీస్తు వలె ఎదగటానికి మనము ప్రయత్నం చేయాలి. మొదటి స్తంభము పేరేమిటంటే ప్రేమ. తల్లి తండ్రుల ప్రేమ, నీడవలే గతించును. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ డంబము లేనిది. ఇది దేవుడు ప్రేమ భూలోకానికి 2024 సంవత్సరముల క్రితము ఈ భూమిపైకి వచ్చింది కనుక ఆ ప్రేమ మనకి ఇచ్చాడు. ప్రేమ ఉంటే మన కుటుంబాలు బాగుంటాయి. ప్రేమ అనే 2 అక్షరాలు. అందుకంటాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. అంటే ప్రేమ కరువైపోతుంటది భర్త దగ్గర. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, విధేయులై ఉండుడి. అంటే లోబడరు అని అర్థం. వాళ్ళు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడు అంటే మీరు 1 సంవత్సరం బాగుంటారట. అందుకే అంటారు 3 పువ్వులు 6 కాయలయ్యా వారి జీవితము, వారి కాపురము 100 ఏళ్ల పంట. కానీ ఈ 100 ఏళ్ల పంట కాదు, ఇది కడుపుల మంట. ఇది 100 ఏళ్ల పంట కాదు. అందుకే అంటాడు 3 పువ్వులు 6 కాయలు అంటే 3 ఇలాగుంటది, 6 ఇలాగుంటది. 3 ఇలాగుంటది, 6 ఇలాగుంటది. మధ్యలో ఎవడుంటాడు? అపవాది ఉంటాడు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, మొట్టమొదటి యొక్క స్తంభము ప్రేమ. 2వ స్తంభము క్షమాపణ. మనం ఒకరికొకరు క్షమించుకోగలిగితే, ఈరోజు లాజరస్ గారు సహోదరి వీరిరువురు ప్రేమ కలిగి జీవిస్తున్నారు కాబట్టి ఇంతవరకు కూడా వారి యొక్క కాపురము దేవుని యొక్క సన్నిధిలో 63లా సాగింది. 36లా కాదు. 6 ఇలాగుంటది, 3 ఇలాగుంటది. 3 అయితే ఇలాగుంటది, 6 అయితే ఇలాగుంటది. మధ్యలో అపవాది ఉంటాడు. 63లా ఉండాలి కానీ 36లా ఉండకూడదు. 2వ స్తంభము క్షమాపణ. ఒకరినొకరు క్షమించుకోవడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనములో అక్కడ గమనించినట్లయితే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు. ఆ కింద రాయబడిన మాట చదవండి. ప్రైజ్ ది లార్డ్.
ఒకవేళ కోపపడి మీరు సాయంకాలం సూర్యుడు అస్తమించే వరకు మీరు సమాధాన పడకపోతే మీ మధ్యలో ఎవడొస్తాడు? దుష్టుడు వస్తాడు. అపవాదికి చోటు ఇవ్వకుడి. నేను మాట్లాడను, 2 రోజులైనా నేను మాట్లాడను, భోజనము చేయను. కోపము పాపము. కోపపరుడి కాని పాపము చేయకూడదు అంటే దేవుడు మనకు 24 గంటలు టైం ఇచ్చాడండి. సూర్యుడు అస్తమించే వరకు నీకు కోపము ఉండకూడదు. అంత లోపల అందుకే అంటాడు వీళ్ళారా ప్రసంగి గ్రంథంలో అంటాడు, మనిషి యొక్క ఆంతర్యములో కోపం ఉంటుంది. కోపము లేనివాడు మనిషే కాదు, బీపీ నార్మల్లో ఉండాలి. కోపం ఉంటుంది ప్రతి వారిలో. కానీ ఒకవేళ కోపపడితే సాయంకాలం లోపల భార్యాభర్తలు ఇరువురు సమాధాన పడాలి. కుటుంబంలో రావా, దైవజనుడికి రావా, కోపాలు వస్తాయి. కానీ ఎవరైతే సమాధాన పడతారో వారే దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమార్తెలు అనబడతారు. కోపపరుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు. ఎందుకనగా అపవాదికి చోటివ్వకుడి. వాడు ఎప్పుడు చోటు కోసం చూస్తూ ఉంటాడు. ఒక ఆమె ఇలా పడుకుంటే ఒక ఆయన ఇలా పడుకుంటాడు, మధ్యలో ఎవరికి గ్యాప్ ఇచ్చినట్టు? అపవాదికి ఇచ్చినట్టు. ఈమె 3 అవుతుంది, ఈయన 6 అవుతాడు, మధ్యలో ఒకటే నిలుచుకుంటాడు వాడు. 316. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, 2వ స్తంభము క్షమాపణ. 3వ స్తంభము చెప్తున్నాను సంభాషణ. సంభాషణ, మన సంభాషణ. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. మన సంభాషణ ఎలాగుండాలా? ఉప్పు వేసినట్లు ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి, ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జీవ గ్రంథము, ఒక గ్రంథము రాయబడి ఉన్నది. కొందరు అన్నారు, ఏనా మీ చర్చిలో యేసు ప్రభు యేసు ప్రభు. ఇప్పుడు పాల్దోషిపన్న గారు ధ్యానం చేశారు. పాల్దోషిపన్న గారు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటుంటారు. నేను అన్నా, నాన్నను ఎన్నిసార్లు నాన్న అంటే ఏమన్నా తప్ప? ఇప్పుడు నాన్న ఉన్నాడు, నాన్నను పోయి అంకుల్ అనుకో, చంప చెల్లు అనిపిస్తాడు వాడు. అన్నాడా? రే టీచర్ ఉండే, రే ఈ రోజు నుంచి మీ నాన్నను అంకుల్ అని పిలువరా అంటే నానేమంటాడు, ఏమరా టీచర్కు అమ్మగారికి ఏమైనా లింక్ ఉందా? ఇన్ని రోజుల నుంచి నేను నాన్న నాన్న అని పిలిచి, ఎవరా నీకు చెప్పిన ఈ మాట? రా వెళ్దాం, నేను నాన్నను కాక ఇంక అంకుల్ని అయితేనా? ఎవరా నీకు చెప్పింది? అందుకే ఆయన నామమును స్మరించుతూ ఉండు వారికి, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. దేవా నీ నామము ఉత్తమము, దాన్ని స్మరించి కనిపెట్టుకొనుచున్నాను. ఉత్తమము అనుకూలమైనది, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనిడి అన్నాడు. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఉత్తమము అనుకూలము దేవుని చిత్తమేదో, ఆయన నామాన్ని, ఆయన నామ స్మరణ ఎన్నుకున్నది. యేసు ప్రభు అంటే తప్ప? ఇదేందో కొత్త బోధ కదన్నా. మీ నాన్నను ఎన్నిసార్లు నాన్న అంటే తప్ప? ఇప్పుడు పోయి మీ నాన్నను అంకుల్ అను, నాన్న ఈ రోజు నుంచి నేను అంకుల్ అంటాను. మన తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి, ఆ తండ్రి కుటుంబం ఎలాగుందో భూమి మీద కూడా అలాంటి కుటుంబాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే గృహమును పితరులు ఇచ్చిన విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము భార్య యెహోవా యొక్క దానం. దేవుడు ఏమి దానాలు ఇచ్చాడు మనకు? కృపాదానం ఇచ్చాడు, వాక్ దానం ఇచ్చాడు, భార్యను దహనముగా ఇచ్చాడు, ఆయనే బలిదానముగా సమర్పించుకున్నాడు. అందుకే మన సంభాషణ ఉప్పు వేసినట్లు
ఏదైనా భర్త చిరాకుపడి ఏదైనా ఒక మాట అనమనుకో, సహోదరు లేదు ఇక్కడ వాక్యం వినడానికి. ఏదైనా వీళ్ళారా ఒక మాట అన్నారనుకో, కూర్చుకోవాలి. ఏమి సమాధానపడు. అట్లా పక్కకి వెళ్ళినాం అనుకో, ఏం కాదు మనకు. ఒకవేళ ఆమె ఏదో టెన్షన్లో ఉండి ఏదైనా అన్నదనుకో, సర్లేమ్మా అని పక్కకి వెళ్ళాం అనుకో, ఒక 2 నిమిషాల్లో కవర్ అయిపోతాం. భర్త ఏదైనా ఒక చేయి చేసుకున్నాడు అనుకో, ఇంకొకసారి కొట్టు అంటే ఏమైతాడా? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. మన యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా, భయభక్తులు కలిగిన వారు దేవుని మాటలను, దేవుడు దైవ సేవకుడు ఇచ్చిన వాక్యాన్ని ఏ ఆదివారం అయితే దేవుని సంఘములో దేవుని వర్తమానం విని ఉన్నావో ఆ వర్తమానాన్ని ఇతరులకు పంచిపెట్టి ఆ మాటలతో నువ్వు సంభాషించు. ఆ యొక్క ఇట్లా ఈ యొక్క ఇట్లా అంటే దుష్టుడు చోటు చేసుకుంటాడు. క్రైస్తవ జనాంగమా, ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయింది. కారణం ఏమిటంటే, ఒక ఆమె ఇంటికి పోయిందంట. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి భర్త అప్పుడే కారులో దిగుతున్నాడు. ఏమే స్వాతి, నేను చెప్పింది నీ గుండెల్లో భద్రంగా దాచుకో అన్నదట. ఈయన వచ్చి దిగాడు. అనుమానం అయిపోయింది. ఏందో నా భార్యకి చెప్పింది గుండెల్లో భద్రంగా దాచుకోమని. ఎవరి ఆమె? ఎవరి ఆవిడ? ఏమండి నాకు తెలియదు. నాకు తెలియదంటే నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఇలాగ ముచ్చటిస్తూ నేను డ్యూటీకి వెళ్ళగానే మీ ఇద్దరు సంభాషించుకుంటూ ఇలా గడుపుతున్నారా? తెలియకుండానే గుండెల్లో భద్రముగా దాచుకోమన్నది ఏంటో చెప్పు. నాకేంటో తెలియదయ్యా, ఊరికే గుండెల్లో దాచుకోమని అదేంటో చెప్పు. డ్యూటీకి పోవడం కూడా మానేశాడు. డ్యూటీకి పోవడం కూడా మానేశాడు. అనుమానం. ఎవరు పెట్టారు ఇది? ఎవరు పెట్టారు? పక్కన ఆమె. అందుకే మన సహవాసం కూడా ఎవరికి ఉండాలి? క్రీస్తుని. అందుకే ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదు. ఒకరితో ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మన సంభాషణ అంటే దేవుని కూర్చిన సంభాషణ. భర్త లేడనుకో, నలుగురిని కూర్చొని చాలా సంతోషం. మనం కూర్చుంటే వచ్చి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారు విశ్వాసులు. అదండి అవసరమును బట్టి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి. 4వ స్తంభం ప్రార్థన. మత్తయి సువార్త చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. రెండవది క్షమాపణ, మూడవది సంభాషణ, 4వది ప్రార్థన. మరియు మీరు మీలో ఇద్దరు తాము వేడుకను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన ప్రైజ్ ది లార్డ్. మరియు మీరు ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఏకీభవించాల్సింది ఎవరండి? భార్య భర్త. ఇద్దరంటే ఎవరు? భార్య భర్త. అందుకే కింద కూడా రాయబడింది 20వ వచనం, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు అంటే పిల్లలు వస్తారు. కుటుంబ సమేతముగా దేవుడిచ్చిన కుటుంబం. ప్రియులారా, దైవజనునికి భాగస్వామి తమ పిల్లలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఎల్లప్పుడూ ప్రార్థించే కుటుంబముగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు వారిని బహుగా ఫలిస్తూ ఆ కుటుంబాన్ని దేవుడు విస్తరింపచేస్తున్నాడు. దైవక్షణంగమ్మ, ప్రార్థన లేని జీవితం వ్యర్థం. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థన చాలా గొప్పది. అందుకే భూమి మీద ఇద్దరు మన బిడ్డలు నిద్రిస్తూ ఉండగా వేకువ జాముని లేచి తల్లి తండ్రి ఇద్దరు వారి బిడ్డల మీద చేతులు పెట్టి ప్రార్థిస్తే ఆ బిడ్డలు కూడా అలాగే ఒలీవ మొక్కల్లా పెరుగుతారు. అందుకంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలెనందు, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించలేదు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ప్రార్థన
ఈ ప్రార్థనా సహవాసంలో ఈ సంఘాన్ని దేవుడు అనేక ఈ యొక్క అన్ని జనాంగముల మధ్య దైవజనుడైన లాజరస్ గారిని వాడుకుంటూ దేవుడు ఎన్ని రోజులు వారందరినీ వీళ్ళ కుటుంబముల నుంచి తల అయిన అయ్యగారు స్టీఫెన్ గారు వెళ్ళినా కానీ ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఆ కుటుంబం పట్ల బాధ్యత కలిగి సంఘాన్ని ఆ మందిర యొక్క ప్రియులార ఆ కట్టడములో కూడా ప్రార్థిస్తూ ఎల్లవేళ సంఘము కన్నీరు కారుస్తూ ఈరోజు కుటుంబ సమేతముగా దేవుని యొక్క సన్నిధానములో వాడబడుతున్నదంటే పరలోకములో ఆ కుటుంబం ఎలాగుందో ఈ కుటుంబం అలాగే ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉన్నతుడా మహోన్నతుడా ఉన్నత స్థలములో ఉండువాడా ఉన్నతుడా మహోన్నతుడా ఉన్నత స్థలములో ఉండువాడా ఉల్లాస హృదయముతో నిన్ను కీర్తించి ఆరాధింతును. నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నిన్ను ఆరాధించి గణపరతును. యేసయ్యా 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 ఉన్నతుడా మహోన్నతుడా ఉన్నత స్థలములో ఉండువాడా. నేను నడచు మార్గములో ఇమ్మానుయేలై ఉన్నవాడా. నేను నడచు మార్గములో ఇమ్మానుయేలై ఉన్నవాడా. నా కన్న తండ్రివి, నా సృష్టికర్తవు నీవేనని ఆరాధించెదను యేసయ్యా. నా కన్న తండ్రివి, నా సృష్టికర్తవు నీవేనని నిన్ను ఆరాధించును యేసయ్యా. ఉన్నతుడా మహోన్నతుడా ఉన్నత స్థలములో ఉండువాడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నీ పాద సన్నిధానములో ప్రభువా నిరాశుడైన రాజైన దావీదు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని, దేవా నా కుటుంబం ఏ పాటిది, నా ఇల్లు ఏ పాటిది, గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం ఇచ్చావయ్యా. అయినా నిన్ను నేను ఎలా మరువనయ్యా, నిన్ను నేను ఎలా మరువనయ్యా. గృహములు ఇతరులు ఇచ్చిన శాస్త్రం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అవును తండ్రి,
నరుడు ఒంటరిగా ఉండుటకు మంచిది కాదని ఆదిమ కాలములు ఆదామునకు తోడుగా అయినా జంటగా అవమానించావు. స్త్రీ బలహీనమైన ఘటమని జ్ఞానముతో ఆమెతో కాపురం చేయమని చెప్పావు. అవును తండ్రి, 24 గంటల్లో ఒక స్త్రీ 20,000 మాటలు మాట్లాడుతుంది. అవును తండ్రి, ఒక పురుషుడు 7,000 మాటలు మాట్లాడుతారని నాయనా నీ సన్నిధానములో మేము గ్రహిస్తున్నాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదంటున్నాం. ఒకడు మూఢుడై మౌనముగా ఉండి జ్ఞాని అని ఎంచబడను. సాత్వికమైన మనస్సు జీవవృక్షము, దానిలో గుడిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును అంటున్నాం. తమ నాలుకను తమ నోటిని భద్రము చేసుకునేవాడు శ్రమలో నుండి తన ప్రాణమును రక్షించుకునున్నా. అవును తండ్రి, మా ఇల్లు కట్టబడాలి అంటే 1 ప్రేమ అనే స్తంభం, 2వది క్షమాపణ అనే స్తంభం, 3వది సంభాషణ, మా సంభాషణ ఎలా ఉందో, 4వది ప్రార్థన, ఇద్దరు కూడి ఉండుట. మేలో ఇద్దరు కూడి ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న నా తండ్రి నీ ధననిధిని క్రీస్తు యేసు మహిమలో ఏ అవసరమునతో నీకు బాహుటముగా తెలుస్తున్నాయి. నీ గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికని నెరవేర్చే దేవుడు. ఈ మందిర నిర్మాణం ఉంది. ఈ మందిర నిర్మాణములో నీ గుప్పిని విప్పి అనేక ఆత్మల ద్వారా ఈ మందిరమును కూడా ముగించడానికి నైనా నీ చిత్తానికి అప్పగిస్తూ ఉన్నా. పరలోకమందు నీ ఆ ఉన్న కుటుంబము, సరూఫలు, దేవదూతలు, అయ్యా నా తండ్రి త్రిత్వమైన ఏకత్వము కలిగిన దేవుడు, అలాంటి కుటుంబాన్ని చూడాలని భూమి మీద ఆశపడ్డావు. ఈ లోకానికి వచ్చావు, కృపను దానముగా ఇచ్చావు. నైనా భార్యను దానముగా ఇచ్చావు. నైనా బలిని దానముగా ఇచ్చావు. వాక్కును దానముగా ఇచ్చి ఈ వాక్యాన్ని విస్తరించడానికి సంఘములో సంఘ కాపరి విశ్వాసుల ద్వారా ప్రపంచ మానవాళి కోసం నీ సువార్త పరిచర్యను విస్తరించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నా దైవదాసుడు లాజరస్ గారిని, నైనా సహోదరిని, నైనా వదిన గారిని, ఆమెకు అనుగ్రహించబడిన కుమారుని, కుమార్తెను, తల్లి గారిని దీవించండి. మా నుంచి అయ్యా అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేసిన స్టీఫెనే గారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరలోకమందున్నాయి ఆ కుటుంబం ఇలాగే రూపుదిద్దుకొని సిద్ధపాటు కలిగి నీ రాకడలో ఎత్తబడే సంఘముగా, సార్వత్రిక సంఘములో ఒక సంఘముగా నైనా రూపుదిద్దుకొని నీ కోసం సిద్ధపాటు కలిగే కుటుంబముగా, సంఘముగా ఉండాలని ఆశపడుతూ యేసు ప్రభు నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన నామమున, నీ శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలును పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవదాసులు లాజరస్ గారికి నా హృదయపూర్వక